హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా సాగుతుంది. మధ్యాహ్నమే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తి కాగా కొద్దిసేపటి క్రితం బాలాపూర్ గణపతి విగ్రహం నిమజ్జనం ముగిసింది. ఇక నగరంలోని మిగిలిన భారీ విగ్రహాలు గంగమ్మ ఒడికి తరలిపోయేందుకు మెల్లగా కదులుతున్నాయి. అటు పెద్ద సంఖ్యలో భక్తులు నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు తరలివస్తున్నారు. దీంతో ట్యాంక్ బ్యాండ్ ప్రాంతం మొత్తం సందడిగా మారింది. కన్ను మూసి తెరిచెంతలో గడవని ఏడాది నిలువుమయ్య నిరతము కదలకమాది నిందలు రాని కుమోముని చూసిన చందమామది నిందలు రాని కుమోముని చూసిన చందమామది. అధికారుల లెక్కల ప్రకారం రాత్రి 8 గంటల వరకు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 2,32,520 వినాయక విగ్రహాలు నిమజ్జనం పూర్తయింది. అన్ని పాయింట్లలో విగ్రహాల నిమజ్జనం సాఫీగా సురక్షితంగా జరిగేలా జీహెచ్ఎంసీ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. మరలి రావయ్య మండపాల చోటికి తరలి రావయ్య మాటికి మరలి రావయ్య మండపాల చోటికి తరలి రావయ్య. మరోవైపు గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించేందుకు ఆకస్మికంగా ట్యాంక్ బండ్కు వచ్చారు. పరిమితి వాహనాలతో సాదా సీదాగా చేరుకున్న ఆయన ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్లు లేకుండానే సామాన్యుల మధ్య నిలబడి నిమజ్జనపై ఏర్పాట్లను పరిశీలించారు. ఆకస్మికంగా సీఎం ప్రత్యక్షం కావడంతో అక్కడి అధికారులు పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. సాధారణ పౌరుడిలాగా వ్యవహరిస్తూ నిమజ్జన ప్రక్రియను దగ్గరుండి పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు అంశాలపైన ప్రశ్నించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, శుభ్రత, ప్రజల రాకపోకలపై ఆయన సూచనలు చేశారు. భాగ్యనగర్ ఉత్సవ మండపం ఎక్కిన సీఎం రేవంత్ ప్రజలకు అభివాదం చేశారు. గత ఏడాది కూడా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ ను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవ మండపంపై నుంచి గణపతి బప్పా మోరియా అంటూ స్లోగన్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం జరిగే గణేష్ నిమజ్జన వేడుకల్లో ట్యాంక్ బండ్ కీలక కేంద్రంగా మారుతుంది. ఈసారి సీఎం స్వయంగా హఠాత్తుగా పరిశీలనకు రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరోవైపు నిమజ్జనాన్ని ఏరియల్ వ్యూ ద్వారా మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, సిపిసివి ఆనంద్, కలెక్టర్ హరిచందన వీక్షించారు. మళ్ళీ రావయ్యా మరుసటి ఏటికి వెళ్ళి రావయ్యా గణపయ్యా నేటికి